నా పేరు కత్తి నరసింహారెడ్డి. మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు మరియు ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ నియమించడము 1958 నుంచి ఒక ఆనవాయితీగా వస్తున్నది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా అలాగే 11వ పీఆర్సీ ముగిసిపోయి 31 నెలలు గడిచినప్పటికి కూడా 12వ వేతన సవరణ సంఘాన్ని ఇంతవరకు ప్రభుత్వం నియమించకుండా పోవడం ఇది అన్యాయము. 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అలాగే పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. దానికి మించి 1 నెల 2 నెలలు లేట్ అయినప్పటికీ ఇంటీరియం రిలీఫ్ గతంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 31 నెలలు గడిచినా పీఆర్సీ కమిటీని నియమించకపోగా ఐఆర్ పైన ఊసేత లేకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా అశాంతి నెలకొన్నది. అలాగే తక్షణం పీఆర్సీ కమిటీని నియమించాలి. 30% ఇంటీరియర్ రిలీఫ్ను కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. దాంతోపాటు ప్రతి 6 నెలలకు కేంద్ర ప్రభుత్వం డిఏ ఇస్తే గనక రాష్ట్ర ప్రభుత్వము డిఏని ప్రకటిస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు 4 నెలల డిఏ బకాయి ఉన్నది. అలాగే భారతదేశంలో నాకు తెలిసి అతి తక్కువ 1-2 రాష్ట్రాల్లో తప్ప ఈ పరిస్థితి ఎక్కడా లేదు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ డిఏలను కూడా వెంటనే అలాగే ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.